సరికొత్త థీమ్ తో తిరిగిపోయే గెటప్పులతో అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. అద్భుతమైన డిషెస్ తో ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు. హెల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్. నీ ముఖం అంటే జోగిపేట అనుకోరి. కానీ అందాల రాక్షసులు కూడా ఇక్కడే ఉన్నారు. పిల్లని ఇట్లనే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. ప్రదీప్ గారు ఆ బట్టుడు ఎవరు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బట్టుడు కాదు సార్, ఆయన ఎవరు? ఎప్పుడు చూసినట్టున్నదే ఈ బొక్క. ఏమండా తుమ్తత ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చేయకపోతే మిమ్మల్ని తీసుకోవద్దు. నేను మావని రేలంగి మావని. రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు మాత్రం కొంచెం అలా వరిగా ఉన్నారు. ఎవరైనా ఈసారి ఎంటర్టైన్ చేయకపోతే మిమ్మల్ని తీసుకోవద్దు. ఏం చూస్తున్నావు? ఊర్వశ్రీ జోకేసి మీరే నవ్వుకుంటారేంటి? ఇది ఎక్కడ ನಂಗಾದ ಇಬ್ಬಿ ಆಯ್ಪೋಚೆ పడుబావింగ ఎల్లారు స్వర్గం ఎలా ఉంటదని మానవులందరూ ఉర్రూతులుగుతున్నారు. இந்த ஜென்மத்துல செஞ்ச பாவம் இந்த ஜென்மத்திலேயே అనుభవిக்கணும். వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనిషి పొంపల అలయిరా, పొంపల ఇల్లామ వాళ ముడిన భీం బగముఖి నానా మందే నాది. ఎక్కడ పీకావు? ఉందా ఏంటి? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎరట్ట దృశ్య మంజబల బాయిజం అమరేంద్ర. అసలు ఈడు తాగితే ఈయన గులేందో నాకైతే అర్థమైతే లేదు. స్పూన్ ఐస్ క్రీమ్. కాకపోతే ఎటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. అందుకే గబ్బు వాసన వస్తుంది. మీరు నిన్ను మాత్రం ఇక్కడ వద్దాను. కదులుతారు. పావు కనుక కాటేస్తే యమధర్మరాజు పనిష్మెంట్ ఇస్తాడు. మీ అమ్మ నీతో కంపారిజన్ ఏందిరా మాకు? పల్లక్నామాల భారత తమలపాకేర్రి ఓ నీ బాబరే. తాగలేదు, నువ్వు తాగాలి. நம்ம என்ன வேலையா செய்ய போறோம்? சும்மா பார்க்க போறோம். இருக்கட்டும். ఏం ఫీల్ ఉన్నది మామయ్య?